నేను ఈ మధ్య బీటెక్ కంప్లీట్ చేసుకొని ఉద్యోగం లేక బతుకు తెరువు కోసం రెస్టారెంట్ నడుపుదామనేసి పెట్టాము. జనార్దన్ రావు అనే సైట్ ఓనర్ మాకు 40,000 రెంట్కి 3 ఏళ్ళకి అగ్రిమెంట్ రాయిస్తామనేసి 2,40,000 అడ్వాన్స్ తీసుకొని అగ్రిమెంట్ మీద సైన్ పెడతామనేసి ఈరోజు రేపు అనేసి అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. ఈ మధ్య మమ్మల్ని ఖాళీ చేయమనేసి వాళ్ళ భార్య బెదిరింపులు చేస్తూనే ఉన్నారు. హ్యాండ్ ఓవర్ చేసేయమనేసి బెదిరింపులు చేస్తూనే ఉన్నారు. చేయకపోతే మమ్మల్ని మా మాస్టర్ని హతమారుస్తామనేసి కత్తులతో బెదిరింపులు చేస్తున్నారు. ముందర మా ఇచ్చిన స్థలంలో ముందర కొబ్బరి బొండం షాప్ పెట్టి కత్తులు పట్టుకొని రెక్కి పెట్టుకున్నారు, రెక్కి నడిపిస్తున్నారు. కరెక్ట్గా కరెంట్ పోయిన సమయం చూసుకొని మేము క్లోజ్ చేసుకొని వెళ్ళే సమయంలో కత్తులతో బెదిరించి చుట్టుముట్టుకొని దాదాపు 30 మంది పైగా చుట్టుముట్టుకొని ఖాళీ చేయకపోతే రేపు నుంచి బిజినెస్ నడిపితే చంపేస్తాము మిమ్మల్ని మీ మాస్టర్స్ అనేసి బెదిరింపులు చేస్తున్నారు. మాకు హోటల్ కావాలనేసి బెదిరిస్తున్నారు. మాకు పోలీస్ స్టేషన్లో సిపి గారికి కంప్లైంట్ ఇచ్చున్నాము. అండ్ మాకు వచ్చి కోర్ట్ ఆర్డర్ కూడా నెక్స్ట్ ఇయర్ జనవరి వరకు 50,000 రెంట్కి ఉంది. పోలీసు మిత్రులందరికీ నమస్కారం. నా పేరు కే భారతి. మేము ముల్బాగల్ దోశ రెస్టారెంట్ డిసెంబర్ 10వ తేదీన 2023లో స్టార్ట్ చేశాము. ఇది మా అబ్బాయి పేరు మీద కే శంతన్ మౌర్య గుప్తా పేరు మీద ఓపెన్ చేశాము. దీనికి అగ్రిమెంటు జనార్దన్ రావు అనే అతను 3 years అగ్రిమెంటు 40,000 లెక్కన ఇస్తానని చెప్పని ఒప్పందం చేసుకొని అగ్రిమెంట్ రాస్తానని అమౌంట్ అకౌంట్కి పే చేసుకొని ఒక 1 month 2 months డైలీ ఇదే మాట చెప్తూ అగ్రిమెంట్ కంప్లీట్ చేయకుండా రిజిస్టర్ చేయలేదు. అతని పేరు మీద ఈ సైటు లేదు, సైటు ప్రాబ్లం ఉంది, రిజిస్టర్ చేసేదానికి అవ్వదు అని చెప్పని పేమెంట్ మాత్రం తీసుకున్నాడు. అట్లాగే రన్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత మేము పే చేస్తామనేటప్పటికి ఇంకా 2 months తర్వాత 3 months నుంచి మళ్ళీ గొడవలు స్టార్ట్ చేసి హోటళ్ళు రెక్కీ చేసి మొత్తం హోటల్లో 25 members పైన మొత్తం షట్టర్స్ అన్నీ పగలగొట్టి లోపల ఉండి 3 days హోటల్లోకి మేము రానియకుండా చేసి మొత్తం చాలా మా హార్డ్ డిస్క్ మా రెసిపీస్ది ఫుటేజ్ హార్డ్ డిస్క్ 11 lakhs అంత కాస్ట్లీ దాన్ని థెఫ్ట్ చేసి ఐటమ్స్ మెటీరియల్స్ అన్నీ ఇచ్చేసేసారు. ఇది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ వాళ్ళు 4వ నెలలో వాళ్ళు యాక్షన్ తీసుకొని సిపి గారు అందరి సమక్షంలో మళ్ళీ మాకు 9 months టైం ఇచ్చారు, జనవరి దాకా. కోర్టుకి అప్రోచ్ అయ్యాము. కోర్టులో కూడా మాకు నెక్స్ట్ ఇయర్ జనవరి దాకా ఉంది. అయినా కూడా ఇప్పుడు కోర్టు సిపి గారి సమక్షంలో సిఐ గారు, ఆర్లేవా సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ క్లియర్ చేస్తే కూడా 4th monthలో ఇప్పుడు మళ్ళీ 6th month అనగా మళ్ళీ సండే రోజు మళ్ళీ టెంకాయల షాప్ ఓపెన్ చేసి ఇప్పుడు టెంకాయలు అది పనిగా పెట్టిందే టెంకాయలు కత్తులు పెట్టుకొని బెదిరించేదాన్ని. వాళ్ళ మిసెస్ కాల్ చేసి ఆర్డర్ తీసుకోమని ఎవరో ఆర్డర్ తీసుకోమని ఫోన్ ఇస్తున్నారు. ఫోన్ ఆన్సర్ చేసేటప్పటికి వాళ్ళ మిసెస్ జనార్దన్ రావు గారి మిసెస్ మాట్లాడుతున్నారు. మాకు హోటల్ కావాలి, హోటల్ ఖాళీ చేయమని కాదండి, హోటలే కావాలి, మాకు హ్యాండ్ ఓవర్ చేసేసి వెళ్ళిపోండి, మీరు బయట వెళ్ళిపోండి అంటే ఇదే మాట. లేదంటే మీ మాస్టర్స్ని మిమ్మల్ని అందరినీ హతమారుస్తామని చెప్పని కత్తులు పెట్టుకొని బెదిరిస్తున్నారు. మొన్న సండే రోజు నైట్ మార్నింగ్ ఓపెన్ చేశారు టెంకాయ కొట్టు. సండే రోజు నైట్ కరెంట్ ఆఫ్ చేసేసి మొత్తం అందరూ షాప్ చుట్టుముట్టి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం అంతా చుట్టుముట్టి కత్తులతో బెదిరిస్తున్నారు అందరినీ. కరెంట్ లేదు, మాకు సీసీ ఫుటేజ్ లేదు. దీని వరకు ముందు వరకు ఉండే ఫుటేజ్ అంతా ఉంది, అది కూడా మేము సబ్మిట్ చేస్తాము. పోలీస్ స్టేషన్లో ఆర్లేవా స్టేషన్లో ఉండేదాన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తాము, కోర్టు దాన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తాము. మాకు ఇది జనవరి దాకా ఉంది. మాకు మేము 27 lakhs పే చేసి ఐటమ్స్ అన్నీ పెట్టుకొని 16 మంది వర్కర్స్, మేము 4 members మా ఫ్యామిలీ మెంబర్స్ కష్టపడి చేస్తున్న దాన్ని ఈరోజు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేయమని చెప్పాను. మొత్తం 27 lakhs అయింది టోటల్ ఇన్వెస్ట్మెంట్. 27 lakhs పే చేసి మేము మొత్తం ఐటమ్స్, ఎక్విప్మెంట్స్, మాస్టర్స్ శాలరీస్ అన్నీ ఖర్చు పెట్టుకొని చేస్తామంటే ఈరోజు వాళ్ళ మిసెస్ కాల్ చేసి బెదిరించి చంపేస్తాము, పట్టేస్తాము, మాకు హ్యాండ్ ఓవర్ చేసేసి వెళ్ళిపోమంటే ఎట్లా వెళ్తామండి? మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం చేసినా మాకు న్యాయం జరగట్లేదు. మేము సిపి గారికి కంప్లైంట్ పెట్టాము, ఏసీపీ గారికి కంప్లైంట్ పెట్టాము, మళ్ళీ హోమ్ మినిస్టర్ అనిత మేడం గారికి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాము, సిపి గారికి వాట్సాప్లో మెసేజెస్ ఇస్తాము, ఫుటేజ్ అన్నీ షేర్ చేస్తున్నాం.
అయినా కానీ డైరెక్ట్గా వచ్చి బ్యాక్ సైడ్ మొత్తం రెస్టారెంట్ బ్యాక్ సైడ్ అంతా మళ్ళీ డ్యామేజ్ చేశారు, ఫ్రంట్ డ్యామేజ్ చేశారు. లేడీస్ కస్టమర్స్ వస్తా అంటే వాళ్ళని వల్గర్గా బిహేవ్ చేయడము, వాళ్ళతో మాట్లాడడము తప్పుగా, రాంగ్ సాంగ్స్ పెట్టి టెంకాయ షాప్లో వల్గర్ సాంగ్స్ అంతా ప్లే చేసి ఆయన డిస్టర్బెన్స్ చేయడము. మేము అవుట్ వెళ్ళేటప్పటికి వచ్చి మాస్టర్స్ అందరినీ బెదిరించడము, మీరు వర్క్ చేసి వస్తే దానికి వస్తే మీరు రేపు నుంచి ఉండరు. 2 days క్లోజ్ చేసుకొని ఉన్నాం సార్ రెస్టారెంట్. ఇప్పుడు వాళ్ళ మిస్సెస్కి ఏంటంటే మెయిన్ జనార్దన్ రావు గారు మిస్సెస్, ఆమెకి ఈ రెస్టారెంట్ కావాలి. మేము ఇంత కష్టపడి మా హస్బెండ్ 7 ఏళ్ళుగా కష్టపడి 11 lakhs పే చేసి మరీ ఈ రెసిపీ దాన్ని నేర్చుకున్నారు. 30 to 40 జిల్లాల్లో ఈ రెస్టారెంట్ ఎక్కడ కానీ లేదు. ఈ టైప్ ఆఫ్ దోశ ముల్బాగల్ దోశ కర్ణాటకది ఇది, కానీ ఇక్కడ పెట్టింది మేము. మా హస్బెండ్కి ఫుడ్ అంటే చాలా ఆయన మాకు ఖచ్చితంగా కావాలి. రెంట్ది ప్రాబ్లం కాదండి, రెంట్ ప్రాబ్లం కాదు, వాళ్ళకి రెస్టారెంట్ కావాలి. రెస్టారెంట్ హ్యాండ్ ఓవర్ చేసేసి వెళ్ళిపోవాలి. వైసీపీ వాళ్ళు దీనికి పూర్తి సపోర్టు. మేము ఏమైనా మాట్లాడితే మేము వైసీపీ వాళ్ళము, జగన్ వాళ్ళ పార్టీ వాళ్ళము, జనార్దన్ రావు ఆయన ఈ స్థలం సైట్ ఆయనదైతే కాదండి, విశాలాక్షి నగర్ ఉండేదండి, ఆయనదైతే కాదు. అందువల్లే మాకు రిజిస్ట్రేషన్ కూడా చేయలేకపోయాడు. రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పనే తీసుకున్నాడు, కానీ రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు. ఎవరికి రిజిస్ట్రేషన్ చేయలేదు, ఎవరికి అగ్రిమెంట్స్ చేయలేదు. ఇప్పుడు ఏమైనా మాట్లాడితే వాళ్ళ మిసెస్ ఏం మాట్లాడుతున్నారు. 7 lakhs ఇచ్చాము, మీరు ఎక్కడికి వెళ్ళినా, హోమ్ మినిస్టర్ గారికి కాదు సీఎం కాడికి పోయినా ఎక్కడికి పోయినా మీకు న్యాయం జరగదు. మాకు ఇచ్చేసి వెళ్ళండి. ఏమంటే మేము ఆర్లేవ పోలీస్ స్టేషన్, మీది ఈ పరిధి వచ్చేది ఆర్లేవ పోలీస్ స్టేషన్కి వస్తుంది. ఈ ఆర్లేవ పోలీస్ స్టేషన్లో మేము 7 lakhs ఇచ్చాం. మీరు ఎక్కడ తిరిగినా ఆ స్టేషన్ వల్లే మీకు ఏదైనా న్యాయం చేయాలంటే అది చెయ్యరు. ఇప్పుడు మేము ఇంత పెట్టుబడి పెట్టి ఇన్ని నెలలుగా కష్టపడి మేము చేసుకున్న స్థానం మాకు కావాలి. మాకు తగిన న్యాయం చేయాలనేసి మేము మీడియా మిత్రులు మీకు వస్తున్నాం.